కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పంపించావయ్యా. విఫలమైపోతున్న మా ప్రయత్నాలన్నీ విజయముగా మారే కృప చూపించావు అంటూ అందరూ కూడా ప్రభునామాన్ని మహిమపరుద్దాం. కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న మా ప్రయత్నము విజయముగా మారి కృపనిచ్చావు. విఫలము అవుతున్న మా ప్రయత్నము విజయముగా మారి కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. పాట పాడుతుండగా రెండోసారి కలిసి పాడటానికి అందరూ కూడా సహకరించండి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడైన యేసయ్య నామాన్ని అందరూ కూడా మహిమపరుద్దాం. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. పాడదామా? ఎంత ఆశ్చర్య క్రియలు, ఇంకా స్వరమైతే పాడాలి. ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, 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 ఆత్మీయ ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా.
దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మంచిదండి. మరి చక్కని కీర్తన పాడినిపించినటువంటి దైవజనులు సింగర్ గారికి సెయింట్ జాన్స్ లూథరన్ దేవాలయము పెదగారు ప్యారిస్ పక్షముగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వినోద్ శర్మ ముందుకు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడతారు. తదుపరి పట్టెం యోహాన్ గారు సిద్ధంగా ఉండాలని వారికి తెలియజేస్తున్నాను. మరి సమయము 8:30 కావస్తుంది. సమయము 8:30 కావస్తుంది. మరి యొక్క సమయాన్ని సానుకూలంగా ముందు కొనసాగించుకుందాం. మరి ఆరాధనా క్రమము ద్వారా పాఠ్యభాగాల్ని చదువుకుంటూ మరి దైవజనులు మన మధ్యలోనికి రాబోతున్నారు కనుక మరి 9:15 నిన్నటి రీతిగానే మరి వాక్యానికి సమయము వారికి ఇవ్వడం జరుగుతుంది. దయతో గమనించి మరి ఆరాధన క్రమం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన స్త్రీల సమాజం వారు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. హలో ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నీ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
పరచితి. నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్న నీవే నా కాపరివై నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యోగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యోగమైతివా. నీదు యోగమే నా మోక్ష మార్గము, నీదు యోగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాకుకై వేచియుంటిని, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని పాట పాడనిపించినటువంటి ఎం వినోద్ శర్మకి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పట్టణ్ యోహాన్ గారు, సేరేపాలెం సిఆర్ గారు వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడనిపిస్తారు. తదుపరి పాలపర్తి మణికుమార్ గారు
ఒక స్పెషల్ సాంగ్ పాడడానికి సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్తలేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అన్న నీవేనయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అన్న నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప. అన్నని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అన్నని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతురయ్యా. నీవే నీవే నా రాజుయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజుయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంతెన ఒరిగిన బారాన, పొసగక విసిగిన విసిరే కెరటాల. వంచెన వంతెన ఒరిగిన బారాన, పొసగక విసిగిన విసిరే కెరటాల. కలల కల తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. కలల కల తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజుయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజుయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ చక్కని పాట పాడిపించినటువంటి దైవజనులు పట్టెం యోహాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఎంతమంది పాడినా ఎవరు పాడినా మీరందరూ ఒక్కరి పాట కొరకు ఎదురు చూస్తారని నమ్ముచున్నాను. మరి సిఆర్ గారు ఈరోజు పాడరు, రేపు మరి వాక్యం అనంతరము ముగింపు ప్రార్థన సమయంలో మరి వారు ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ మరి మనందరినీ బలపరుస్తారని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ సమయంలో స్త్రీల సమాజం వారందరూ ముందుకొచ్చినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 16వ కీర్తన పాడుకుందాం. మీకు నచ్చిన పాట పాడనమ్మా. పాడమంటే తెలియదు అంటున్నారు, చెప్తేనేమో ఈ పాట అంటున్నారు. మీకు ఏ పాట వచ్చో ఆ పాట వచ్చి పాడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాట మరి చివరి చరణంతో అందరూ లేచి నిలబడి ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పాటలు ఇచ్చినటువంటి వారు మీరేమీ బాధపడ అవసరం లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకుంటాం, మీ పేర్లు పిలుస్తాం. మీరేం చింతపడ అవసరం లేదు.
ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 16వ పాట పాడుకుందాం. లాలించెను తన మహాదయను నన్ను గణించెను. ఆహానిశలని రహియుడగున దుహాయనెరుగని గ్రహించి మణిమెను యెహోవ నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. యదేశలానికి గుద
సమయంలో ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. దయతో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ బొంద సుందర్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పాలపర్తి మణికుమార్ గారు దయతో వేదికపైకి దైవజనులు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపము, ప్రభువా మమ్మను కనికరింపము, క్రీస్తు మమ్మను కనికరింపము, క్రీస్తు మమ్మను కనికరింపము, ప్రభువా మమ్మను కనికరింపము. ప్రభువా మమ్మను కనికరింపము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భంలో ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్క నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. ఆమేన్. దయతో అందరూ కూర్చోండి. రక్షణ సువార్త మహాసభలు 2వ దినము. నేటి దినము కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలను చదువుకుందాం. ముందుగా పాత నిబంధన పాఠ్యభాగము 85వ సంకీర్తన 5 నుంచి 10 వచనాలు పాలపర్తి చంద్రపాల్ గారు వచ్చి చదివినిపిస్తారు. పాత నిబంధన పాఠ్యభాగము కీర్తన 85వ కీర్తన 5 నుంచి 10 వచనాలు చదువుకుందాం. హలో కీర్తనల గ్రంథం 85వ అక్షరం చదువుకుందాం. ఎల్లకాలము మా మీద కోపగించేదవా, తరతరములు నీ కోపము సాగించేదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. ఈ పాఠము ఇంత పర్యంతరము. పాఠ్యభాగాన్ని చదివించినటువంటి పాలపర్తి చంద్రపాల్ గారికి ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పత్రిక పాఠ్యభాగము రోమా పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు గంటా ఎస్తేర్ గారు వచ్చి చదివినిపిస్తారు. రోమా పత్రిక 3వ అధ్యాయము
21వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. గంటా ఎస్తేరు గారు. తదుపరి సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. అడిదెల దీప్తి సండే స్కూల్ టీచర్ గారు సిద్ధంగా ఉండాలి. రక్షణ సువార్త మహాసభల కొరకు 2వ రోజు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఎలాగు రాయబడి ఉన్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలే విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడై యుండుటకు ఆయన అలాగూ చేసెను. ఇంతటితో ఈ వాక్యము పర్యంతం. ఈ సమయంలో సువార్త పాఠ్యభాగం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. అడిదెల దీప్తి చదువుతారు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 21 వరకు ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇంతటితో వాక్యం పర్యంతం. ఈ పాఠ్యభాగాల్ని చదివించినటువంటి ప్రియబిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో దైవజనులు మరికొద్ది నిమిషాల్లో మన మధ్యలోనికి రాబోతున్నారు కనుక ఒక పావు గంటలో మన మధ్యలోనికి వారు వస్తారు. చక్కని సువార్తను మనకు అందిస్తారు. గడిచినటువంటి నిన్నటి దినాన మరి అందరూ మీరు వాక్య విషయంలో తృప్తి పొందారని నమ్ముచున్నాను. మేము సంతృప్తి పొందామన్నవారు దయతో మీ చేతుల పైకి ఎత్తి చూపించండి. కొన్ని చేతులే లేస్తున్నాయి. ఆరాధన పాటలో కూడా పాడుకుని వాళ్ళు పాడుకుంటారు, మాకెందుకు, నుంచోమన్నారు కదా అని నుంచుని చూస్తున్నారు. ఆరాధన పాటలు ఏం చేయాలి? మనము కూడా
చప్పట్లు కొడుతూ పాట పాడాలి. అపోస్తుల విశ్వాస ప్రమాణము ఎవరు చెప్పాలి? మైకులో ఉన్న సిఆర్ గారు, పాస్టర్ గారేనా? ఎవరు చెప్పాలంట? అందరూ చెప్పాలి. అది ప్రభువుకి మహిమ కనుక ఏ ఒక్కరూ మౌనముకుండక ప్రభుని మహిమపరచువారుగా మనం అందరం ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అడిదిల సిస్టర్స్ వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి సాంగ్ పాడతారు. అడిదిల సిస్టర్స్ త్వరగా రావాలి.
ఈ సమయంలో ప్రత్యేకంగా పాట పాడిపించినటువంటి ప్రియ యవన బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కానుకల సేకరణ జరిగించబడుతుంది. దయతో యవన బిడ్డలందరూ మరి నిన్నట ఏ రీతిగా అయితే మీరు కానుకల సేకరణ చేస్తున్నారు, అదేవిధంగా యవనస్తులు ముందుకు వచ్చి కానుకలు సేకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మంద శాంతి గ్రూప్ వారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడుతుండగా కానుకల సేకరణ జరిగించబడుతుంది. దయతో యవనస్తులు ముందుకు వచ్చి కానుకల సేకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. దయతో గమనించాలి, కానుకల సేకరణ చేయడానికి యవనస్తులు బాయ్స్ ముందుకు రావాలి. కానుకల సేకరణ ఈ పాట పాడుతుండగా కానుకల సేకరణ చేయబడుతుంది. యవనస్తులు ముందుకు రావాలి.
ఈ సమయంలో ఎత్తబడినటువంటి కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. పాలపర్తి చిట్టి కాంతమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు. నాయన, ఇదిగో నా తండ్రి, నీ బిడ్డను ప్రేమించి మలాఖీని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బిడ్డకిచ్చినటువంటి నా తండ్రి నాయన ప్రేరేపణను బట్టి నాయన మా గ్రామానికి నా తండ్రి అనేక మంది రక్షణ పొందాలని ప్రభు, నీ బిడ్డకి ఇచ్చినటువంటి నాయన మంచి మనసును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన రెండవ కూడికలో నాయన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు ప్రభు, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. నాయన ఇంతవరకు పాటలు వాక్య భాగాల్లో నాయన మీరున్నారు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయన అనేక మంది బిడ్డలు ప్రభువ కూడుకొని ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. మీ దైవదాసును క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం వివరించడానికి నీ దాసులు నిలబడుచుండగా నా ప్రభు, మరి మీ దాసులకు మీరు తోడై ఉండండి ప్రభు. నా తండ్రి లోతైన మర్మాల లోతైన అనుభవం నా తండ్రి నాయన మాకు చెప్పటానికి నీ కృప దయచేయండి. మీ సిలువ సాటును మరుగుపరుచుకోండి ప్రభు, మీకే స్తుతులు స్తోత్రాలు. ఆ దినాలు అయితే ప్రభు నాయనా నా తండ్రి నాయన అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు నీ వాక్యం తెలియజేస్తున్నది ప్రభు. అట్టి విధముగా బిడ్డకిచ్చినటువంటి మంచి మనసును బట్టి నా తండ్రి మా గ్రామంలో ఒక్క ఆత్మైనను రక్షింపబడాలని ప్రభు నీ బిడ్డకున్న ఆశను నెరవేర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల భద్రత ఉంచి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ నా మనవలు మీ సన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలము దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రియతల్లి గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరి సింగర్ పౌల్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడి వినిపిస్తారు. దైవజనులు మార్గంలో ఉన్నారు, మరికొద్ది నిమిషాల్లో మన మధ్యలోనికి వస్తారు. దయతో ప్రతి ఒక్కరూ ఓపికగా కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సింగర్ పౌల్ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తనతో ప్రభుని గణపరచవలసిందిగా వారికి ఒక సమయాన్ని అందిస్తూ ఉన్నాను. చెక్ ప్రైస్తలో హల్లెలూయా. అందరూ కూడా కలిసి ఎబెనేజర్ అనే పాట పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపల కాచితివి స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం.
స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపల కాచితివి స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. ఒక కీడైన ధరించారకుండా తండ్రిగా నన్ను కాచిన దేవా, ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే చెప్దామా? ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపల కాచితివి స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఏ ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచు. నీ కృపతో నింపితివి. ఏ ఆశలే లేని నాదు బ్రతుకులో నీ కృపను నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి.
నీవు చూపిన ప్రేమను పాడగా నా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపల కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. అందరూ కూడా లేచి నిలబడదాం. చివరి చరణం పాడుతుండగా అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతమే. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతమే. చెప్దాం అందరు కూడా. నేను దేనికి పాత్రను కాను, నీ కృపయే వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాను, నీ కృపయే వేరేమి లేదు. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే పాడదాం. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపల కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. పాడదాం. మేము మా ఇల్లు మా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు. స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపల కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. మన
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీ కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చోండి. రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలు 2వ దినంలోనికి మనందరినీ నడిపించినటువంటి పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి రెండవ దినము ఈ యొక్క ప్రాంగణంలో చేరికూడొచ్చినటువంటి సెయింట్ జాన్స్ లూథరన్ దేవాలయము బిడ్డలందరికీ, ఆయా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సంఘ విశ్వాసులకు, సేవకులకు, వేదిక పైన ఉన్నటువంటి ప్రియ బిడ్డలకు, మరి సేవకులందరికీ, సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, మరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ వారు కలిగినటువంటి తలాంతులు ఉపయోగించుకుని చక్కని కీర్తనలు పాడ వినిపించారు. అందరి బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మొదటి దినము చాలా సంతోషంగాను ఆశీర్వాదకరంగా జరిగించబడ్డది. రెండవ దినము కూడా మరి ఆ రీతిగా ప్రభు నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ, నేటి దినాన వర్తమానం అందించడానికి దైవజనులు బ్రదర్ సురేష్ గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి కన్వీనర్ అడిదిల మలాఖీ కుటుంబ పక్షముగా, సెయింట్ జాన్స్ లూథరన్ దేవాలయం పక్షముగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయము 9:30 కావస్తుంది. మరి కొంచెం వారు ప్రయాణము ఆలస్యమైనను చక్కని వాక్యాన్ని మనము వినటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలు ఏకీపించినట్లయితే ఈ యొక్క సమయాన్ని దైవజనులకు అందిద్దాం. పరమందున్న మా ప్రభువ, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నాను బట్టి వందనాలు. రక్షణ సువార్త ఉజ్జీవ సభల్లో మొదటి దినము నీ దాసులను నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడి ఉన్నావు. చక్కని వాతావరణాన్ని అందించి ఉన్నావు ప్రభా. నీ నమ్ముకున్న బిడలగా మేమందరము మొదటి దినాన ఈ యొక్క ప్రాంగణంలో చేరి ప్రభా, మాకు కలిగిన వాటి దాన్ని బట్టి ప్రభా మీ నామాన్ని మహిమపరుచున్నాం. రెండవ దినము కూడా తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యున్న ప్రతి ఒక్కరూ ప్రభా 7 గంటల సమయానికి ప్రాంగణానికి వచ్చి ఉన్నారు. వారి సంతోషముతో నీ నామాన్ని ప్రభా మహిమపరిచి ఉన్నారు. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయము. నీ దాసు నిలబడుచుండగా ప్రభా తన కంఠానికి బోరగా మీరు ఉండండి. నీ ఆత్మతో నింపి ప్రభా ఈ ప్రాంతానికి బిడ్డలకు కావలసినటువంటి వర్తమానాన్ని మీరు అందించి మీరు మహిమలు పొందమని ప్రభా, చేరికూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను వారికి కావలసినటువంటి ఆత్మీయమైన మేలులను ప్రభా మీరు దయచేయమని క్రీస్తు అతి పరిశుద్ధ నామమంది ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి వాక్య సందేశం అందించడానికి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సురేష్ గారు వేట్లపాలెం నుంచి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరి అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొడదాం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. అలానే వేదిక మీద ఉన్న దైవజనులకి, పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధతో, ఆసక్తితో కూడి వచ్చిన సంఘానికి, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మన వాక్యంలోనికి వెళ్దాం. తల వంచుదాం. సర్వోన్నతుడు విన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, గతించిన రాత్రి ప్రభువా మీ సేవకుల ద్వారా ఇక్కడికి వచ్చిన బిడ్డలతో తండ్రి విలువైన వాక్కులను మీరు వినిపించారు. ఇంకా ఈరోజు
మీరే మాతో మాట్లాడండి, మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి. మీ మహిమను దొంగిలించే మాటలేవి నేను మాట్లాడక జాగ్రత్త పడుటకు సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న నాతో మా అందరితో ప్రభువా మీ విలువైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరిస్తారని, దుఃఖ సముద్రంలో కన్నీటి సముద్రంలో మునిగిపోయిన మా జీవితాలలో మీ వెలుగులు నింపుతారని ఆశపడచ్చు తండ్రి. ఎందరైతే వాక్యం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వారందరి బ్రతుకుల్లో తండ్రి శాంతిని సమాధానాన్ని నెలకొల్పుతారని ఆశపడచ్చు. ఈరోజు రాత్రి దేవా మీ వాక్కుల చేత మా హృదయం నింపబడాలి, మీ వాక్యం చేతే మా కుటుంబాలు కట్టబడాలి. ద్వారాలు తెరవండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో సభనంతటిని మీ ఆధీనంలో ఉంచుకుని మీ నామానికి మహిమకరంగా జరిగించుకుంటారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామంలో మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటికి ఆలస్యమైంది, ఆలస్యం కాకుండా త్వరగా మన వాక్యంలోనికి వెళ్దాం. అయితే ఇది 2వ రోజు రక్షణ సువార్త మహాసభలు ప్రతి ఏడాది జరుగుతాయి. నేను కూడా మీకు పరిచయమే అనుకుంటున్నా. అయితే ఈ రక్షణ సువార్త మహాసభలు ఏవైతే ఉన్నావో ఇవి సంఘంలో కొనసాగుతున్న వారికి మాత్రమే కాదు, రక్షణలోనికి రాని వారికి, సంఘంలోనికి వస్తున్న రక్షింపబడని వారికి, అనగా దేవుని రాజ్యంలో లేని వారికి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి నేను అనుకుంటున్నా, ఈ సభలు పెట్టడం వల్ల సంఘానికి ఆర్థికంగా నష్టమే. సంఘ బిడ్డలకు, పెద్దలకు, అందరికీ ఆర్థికంగా నష్టమైన ఈ సమాజానికి దేవుని వాక్యాన్ని వినిపించాలనే ఒకే ఒక చిన్న ఆలోచన, ఈ వాక్యం ద్వారా కుటుంబాలు కట్టబడాలి, యవనస్తులు రేపబడాలి, వారి జీవితాలు ప్రభువులో స్థిరంగా ఉండాలనే ఆలోచన. నేనైతే ఇదే అనుకుంటున్నా. ఆ గొట్టలు ఏ సౌండ్ వస్తుందన్నా రీసౌండ్ ఆపని వీలైతే. కాబట్టి ఇది వాక్యానికి వేసిన స్టేజ్ కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను కానీ త్వరగానే ముగించేస్తాను. మన దేవుని యొక్క ప్రేమ, ఆయన మన జీవితాల్లో ఎంతగా కలగజేసుకుంటాడో, మనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ మన మీద ఎలా చూపించాడో కొద్ది నిమిషాలను ఆలోచన చేద్దాం. మనకు తెలిసిన సందర్భాలే, మనకు తెలిసిన వాక్యాలే మనం ఎప్పుడు వినేవే. కానీ దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకుంటూ మన బ్రతుకుల్లో దేవుడు ఎలా కలుగు చేసుకుంటాడో, లేదా ఆయన కార్యాలు మన కుటుంబాల్లో జరగాలి అని అంటే, స్ట్రైట్గా మాట్లాడుకోవాలి అని అంటే, మన కన్నీళ్ళలో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన దుఃఖాల్లో అందరూ మనకు దూరం అవుతున్నా, అందరూ మనల్ని వదిలేసిన, చివరికి కుటుంబానికే మనం భారంగా కనబడుతున్న స్థితిలో మనం ఉన్నా దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడో ఈరోజు రాత్రి మనం విందాం, చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. జాగ్రత్తగా వినకపోతే ఏమీ అర్థం కాదు, జాగ్రత్తగా వింటే మీ హృదయాలు భారంతో నిండి ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా విందాం. 14వ అధ్యాయం 22వ వచనం నుంచి. వెంటనే ఆ జనసమూహములను యేసుక్రీస్తు వారు పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. మనకు తెలుసు జరుగుతున్న సందర్భం ఏంటి. చాలా జాగ్రత్తగా ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. జరుగుతున్న సందర్భం ఏంటి